చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు మనం ఏం చేయాలనుకుంటామో అదే చేస్తేనే హ్యాపీగా ఉంటారు కదా. అది చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సొసైటీలో. వేరే వాళ్ళ మెప్పు పొందాలనో, లేకపోతే ఎక్కువ మార్క్స్ కొట్టేయాలనో, ఇంకా ఆఫర్స్ ఎక్కువ తెచ్చుకోవాలనో, డబ్బు ఎక్కువ సంపాదించాలనో, లగ్జరీ కార్లు, లగ్జరీ ఇళ్లలో తిరగాలి, ఉండాలని అనుకునే వాళ్ళు ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఉంటారు. కానీ మీరు నాకుందే నా లగ్జరీ లైఫ్, నా లగ్జరీ ఫ్లాట్, నా లగ్జరీ విల్లా, నేను బతుకుతున్న జీవన శైలే నా ఆస్తి అనుకుంటారు మీరు. ఎస్, అలా ఉన్నారు కాబట్టే ఇంతమంది ప్రేమిస్తున్నారు మిమ్మల్ని. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ అసలు ఈ లైఫ్, వాళ్ళు చెప్పే కామెంట్స్? ఐ ఫీల్ ప్రౌడ్ అండి. లైక్ నేను ఒకటి నమ్మాను, ఒక సిద్ధాంతాన్ని నమ్మాను. ఇనిషియల్ అందరూ క్రిటిసైజ్ చేశారు, ఇంట్లో నుంచే స్టార్ట్ అవుద్ది క్రిటిసిజం మనకి ఎప్పుడు కూడా. సో నేను అంటే నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా. చిన్నప్పటి నుంచి కూడా నాకు సినిమా మీద ఎమోషన్ ఎందుకో తెలియదు నాకు, మనుషుల మీద కన్నా కూడా. అంటే మనుషుల ఎమోషన్స్ ఇవన్నీ కూడా నేను సినిమాలో చూపిస్తాను, కానీ నేను మనిషి కోసం నా ఎమోషన్స్ అన్ని ఇన్వెస్ట్ చేసే ఆ మెంటాలిటీ కాదు. ట్రై చేశాను, కామన్ మ్యాన్గా ఉండడానికి ట్రై చేశాను. ఇప్పుడు కామన్ మ్యాన్ స్కూటర్ మీద భార్యని, పిల్లల్ని అందరిని తీసుకుని వెళ్తుంటే నాకు హీరోలాగా కనిపిస్తాడు, కానీ నేను ఆ హీరోని కాలేకపోయాను. సో అలాంటి హీరోల్ని నేను సినిమాల్లో చూపించాలి అని ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యానో, అక్కడి నుంచి దెన్ పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ మీ. ఓకే, అంటే మీ లైఫ్ కి మీరే హీరో, మీరే విలన్ అని మీరే, అంతేనా? ఒక రకంగా అలా అనుకోవచ్చు. బట్ మన జర్నీ అనేది నాకు ఇప్పటికీ గుర్తుంది. 2020 ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే తీసుకున్నారు. బంధం చూసి చాలా మంది జర్నలిస్టులు పారిపోయారు, భయపడిపోయారు. అప్పుడు ఫస్ట్ మీరే తీసుకున్నారు, రిలీజ్ ముందు, బిఫోర్ రిలీజ్. అవును, అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ లేదు, మీరు బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా కొంచెం సన్నగా అయినప్పుడు అంతా ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తినేవాడిని. తర్వాత డైట్ కాన్షియస్ అవన్నీ తీసుకుని కొంచెం హెల్త్ కాన్షియస్ అయ్యాను రీసెంట్ గానే 1-2 years లో. ఓకే, అంటే అప్పుడు ఎక్కువ 1000-2000 సిగరెట్లు తాగేవాళ్ళు, ఇప్పుడు తగ్గించారా? ఇప్పుడు మానేశానండి కంప్లీట్ గా. ఈ సినిమా కోసం కాల్చాను మళ్ళీ, మోగ్లీ సినిమా కోసం. ఓకే, షూటింగ్ అప్పుడే మానేసా. మోగ్లీ ట్రైలర్ చూస్తున్నంతసేపు కింద ఒక 500 కామెంట్స్ ఉంటే, బ్రదర్ అతిశయోక్తి కాదు, ఒక 499 బండి సరోజ్ ఫ్యాన్స్ అసెంబ్ల్డ్ హియర్. అన్నకు టైం స్టార్ట్ అయిందిరా, బండి సరోజ్ అన్న నెక్స్ట్ లెవెల్, ఇది కదా మేము కోరుకుంది. మొత్తం కామెంట్స్ మీ మీదే, హీరో మీద లేదు, డైరెక్టర్ మీద లేదు, మిగతా టెక్నీషియన్స్ మీద లేదు, వైవా హర్ష కూడా ఉన్నాడు, ఎవరి మీద లేదు. మీ గురించి అన్ని కామెంట్స్ వచ్చినప్పుడు అందరు చెప్తూ ఉంటారు కదా, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక సినిమా టెక్నీషియన్స్ కావాల్సిందే ఇది, ఆర్టిస్ట్ కైనా, డైరెక్టర్ కైనా, ప్రొడ్యూసర్ కైనా, ఎవరికైనా కానీ. అంటే ఇవన్నీ టికెట్స్ కింద కన్వర్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను అంతే. ఎందుకంటే టికెట్స్ కింద కన్వర్ట్ అయితేనే మనం మార్కెట్ లో మనం సౌండ్ చేయగలుగుతాం, ఇంకా నేను మంచి సినిమాలు తీయగలను. ఇప్పుడు మనం చూస్తే, నేను టికెట్స్ రేట్స్ విషయం గురించి మనం మాట్లాడాలంటే, నేను చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చోండి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే తిరిగేవాడిని. కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళినప్పుడు 20 రూపాయల టికెట్ ఉండేది, వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం. సో 20 రూపాయల టికెట్ ఉన్నప్పుడు మీకు అల్లరి నరేష్ సినిమా 20 రూపాయలే, ప్రభాస్ సినిమా 20 రూపాయలే, మహేష్ బాబు సినిమా 20 రూపాయలే, పవన్ కళ్యాణ్ 20 రూపాయలే, చిరంజీవి 20 రూపాయలే. అవును, అప్పుడు మనకి ప్రజాస్వామ్యం ఉండేది, అంటే అందరికి ఈక్వాలిటీ ఉండేది అక్కడ. అక్కడి నుంచి స్టార్లు అయిన ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత సినిమాలకి 2000 రూపాయల టికెట్ పెట్టడం, 1000 రూపాయల టికెట్ పెట్టడం. అఫ్ కోర్స్ మన గుండెల్లో వాళ్ళు ఉండిపోయారు కాబట్టి ఆడియన్స్గా చెప్తున్నాను, ప్రేక్షకుడిగా మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేసి చూస్తున్నాం, ఫ్యామిలీస్తో వెళ్ళి చూస్తున్నాం. చూసి ఇంకా కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే స్టేజ్లో లేదు దానివల్ల. ఇప్పుడు నెక్స్ట్ ఒక 3 నెలల వరకు మనం సినిమా చూడట్లా, పండగ పెట్టేసాం కదా, డబ్బులన్నీ ఇక్కడ పెట్టేసాం, మళ్ళీ 3 months తర్వాత చూద్దాం, మళ్ళీ పండగ అప్పుడు చూద్దాం థియేటర్లో. ఈ మధ్యలో ఏదో గొప్ప సినిమా, అసలు అద్భుతం అది ఇది అంటే చూద్దాం అనేవాళ్ళు కొంతమంది తప్ప, వారం వారం కాలేజీలు బంక్ కొట్టి చూసే స్టూడెంట్లు లేరు ఈరోజు. వాళ్ళు కూడా ఓటీటీలు కూడా ఇప్పుడు 4-5 ఓటీటీలు అయిపోయినాయి, 10 ఉన్నాయి అనుకోండి, 10 సినిమాలు 10 ఓటీటీలు వస్తున్నాయి. ఒక్కొక్క ఓటీటీకి మీరు 300 పెట్టినా నెలకు 3000 దానికి కట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఐబొమ్మలని అవన్నీ, ఇప్పుడు ఐబొమ్మను రవిని పట్టుకుంటే అతను హీరోని చేస్తారు. బికాజ్ ఆడియన్స్ ఈరోజు సినిమాలకు దూరం అయిపోయారు. అవును, వాళ్ళందరికీ నేను దగ్గర అయ్యాను. ఇప్పుడు సినిమాలకు దూరం అయిపోయిన ఆడియన్స్ వాళ్ళ పరిస్థితుల వల్ల, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళందరూ కూడా నా సినిమాలు చూడగలిగారు. సో వీళ్ళందరూ మళ్ళీ థియేటర్స్కి రావాలి, నన్ను గెలిపించాలి అని కోరుకుంటున్నాను.
అంటే ఒక నిర్బంధం కానీ మాంగళ్యం కానీ. ఇవన్నీ నేను ఫ్రీగా చూపించడం వల్ల వాళ్ళకి కలనాది వేల మీద అనే కాన్సెప్ట్లో వాళ్ళని నేను దగ్గరయ్యాను. ప్లస్ నేను వాళ్ళ కథలే తీశాను, ఏదో కొత్తగా ఇలా రెగ్యులర్ సినిమా కాకుండా వాళ్ళ నుంచి పుట్టిన కథలనే నేను తీశాను కాబట్టి నేను దగ్గరయ్యాను. అవును, అది వన్ ఆఫ్ ది రీజన్స్ అండి. కానీ సరోజ్ గారు ఇప్పుడు ఐబొమ్మ రవి అన్నాం కానీ అతను ఏదో పెద్ద విలన్ గా చూపిస్తున్నారు, కానీ బయట అతనికి మంచి పాజిటివ్ రెస్పాన్స్. దాని రీజన్ ఇదే అండి. ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచేస్తున్నారు మీరు. ఇప్పుడు 2000 రూపాయలు టికెట్ చేస్తున్నావు, నువ్వు 20 రూపాయల టికెట్ అప్పుడే కదా నువ్వు స్టార్ అయ్యావు. అవును, ఇప్పుడు కొత్త స్టార్లు రావాలంటే ఇప్పుడు మాకు వ్యాక్యూమ్ లేదు కదా అక్కడ. అవును, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నేను స్టార్ అవ్వాలని వచ్చానండి, నేను ఫైట్ చేస్తున్నాను, నేను కంటిన్యూగా ఒక 5-6 సినిమాలు హిట్ కొడితే తప్ప నేను అవ్వలేను. అవును, థియేటర్కి వెళ్ళి ఆ రేంజ్ అవ్వలేను. అది అవ్వాలంటే నేను చాలా కష్టపడాలి. ఇంతకుముందు అందరికీ సమానత్వం ఉండేది. సో 20 రూపాయలు 30 రూపాయల టికెట్ ఉంది, లేకపోతే అందరికి 100 రూపాయల టికెట్ ఉందనుకోండి, అప్పుడు మంచి సినిమా పిచ్చి సినిమా కింద డివైడ్ అవుతుంది. కానీ ఇప్పుడు పెద్దగా ఇప్పుడు చెప్పాలంటే టికెట్ 100 లేదు 200 కాదు కదా, 350 300కి వచ్చేసింది మల్టీప్లెక్స్ అంతా కూడా. బయట కూడా 150 200కి వచ్చేసింది. ఇది సింగిల్ స్క్రీన్స్ ఉంటాయి కదా బయట. కానీ ఇక్కడ తేడా ఎక్కడ వస్తుందంటే, నేను మొన్న ఒక చంటి అడ్డాల గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను క్లియర్గా, ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, సీజీ గ్రాఫిక్స్, మనకి ఏది కావాలన్నా కానీ ఒక రూమ్లోనే సినిమా తీసేస్తున్నాం. మీరు కూడా సినిమాలు తీసి యూట్యూబ్లో కూడా పెట్టారు. ఇప్పుడు అదే రామానాయుడు, అదే అన్నపూర్ణ, అదే సారథి స్టూడియో, అదే ఏవిఎం, లేకపోతే అదే ఇప్పుడు బయట ఉన్న సెట్లంతా కూడా వేసుకొని సినిమా తీస్తున్నారు. పెద్ద ఓహో అని చెప్పుకునేది ఏం లేదు. అప్పుడు 10, 20, 30 కోట్లలోనే బ్రహ్మాండమైన సినిమా వచ్చేది. మీరు అన్నట్లుగా 20 రూపాయలు 30 రూపాయలు అందరూ సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళు. కానీ ఇవాళ చూస్తే సినిమా బిఫోర్ ఒక జీవో వచ్చేస్తుంది కదా, 1000 రూపాయలు, 800, 900, మళ్ళీ లోపల పాప్కార్న్ అని, సమోసాలు, కూల్ డ్రింక్ అని ఒక 2000, 2500 ఒక్కొక్క పర్సన్కి అవుతుంది. అసలు సినిమాకి వెళ్ళాలంటే భయపడుతున్నాడు ఇప్పుడు. ఓటీటీలో చూద్దాంలే అనుకుంటున్నాడు. కానీ పెద్ద హీరో కదా, మనం ఇష్టపడే హీరో, థియేటర్లో బాగుంటుంది కదా ఆ ఎక్స్పీరియన్స్ అని కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎలా చూడవచ్చు అసలు దీన్ని? ఇంత సినిమా వ్యయం అంటే 300, 400 కోట్లు అంటున్నారు, కానీ అదే 100 కోట్లు పెట్టి తీశారో, 50 కోట్లు పెట్టి తీశారో, 300 కోట్లు పెట్టి తీశారో కూడా మనకు తెలియదు. వాళ్ళు చెప్తే మనం వింటమే. చూస్తే హీరోలకి 100 కోట్ల రెమ్యునరేషన్కి వెళ్ళిపోయారు. మళ్ళీ షేర్ ఉంటుంది. కొన్ని జెన్యూన్ ఉన్నాయండి, చాలా వరకు ఫేక్ ఉన్నాయండి. నేను పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, సినిమా పేరు మనం డిస్కస్ చేయొద్దు, లవ్ స్టోరీ, పెద్ద హిట్ అయింది. ఆ సినిమా 40 లక్షలు తీశారు. 40 lakhs లిటరల్లీ డిజిటల్ కెమెరా పట్టిపోయి ఒక పల్లెటూరుకి వెళ్ళి సినిమా తీశారు. ఇప్పుడు దాన్ని చూస్తే మేము 5 కోట్లు పెట్టి తీసాం, 4 కోట్లు పెట్టి తీసాం అంటున్నారు. సో అదే అంత చేస్తున్నప్పుడు ఈ సో కాల్డ్ బిగ్ మూవీస్ మేము ఇన్ని కోట్లు పెట్టామనేది కూడా మనం నమ్మాలా వద్దనే దాంట్లో మీద ఉంది. ఓకే, కలెక్షన్స్ అనేవి మాత్రం జెన్యూన్. సాక్నిక్లో వాళ్ళు ప్రాపర్గా మీకు బుక్ మేషోలో ఉన్నాయి, పక్కాగా ఉంటాయి. సో sacknic.com, ఐ బిలీవ్ ఇన్ కలెక్షన్స్. బట్ మనం ఇప్పుడు కొత్త యాక్టర్లకి, ఇప్పుడు రైజింగ్ స్టార్స్ కానీ వీళ్ళందరికీ మనకి ఆ వ్యాక్యూమ్ లేదు ఇప్పుడు అక్కడ. ఓన్లీ బికాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన వాళ్ళు, ఒకప్పుడు సమానత్వం ఉన్నప్పుడు స్టార్లు అయిన సోకాల్డ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు బ్రాండ్స్ కింద అయిపోయారు. అవును, బ్రాండ్స్ కింద అయిపోయి నువ్వు 2000 రూపాయలు టికెట్ పెట్టినప్పుడు ఫ్యామిలీ వస్తే 10,000 ఖర్చు అయిపోతుంది వాళ్ళకి. 10,000 ఖర్చు అయిన ఫ్యామిలీ మళ్ళీ పండగ దాకా సినిమా చూడరు. చిన్న సినిమా వచ్చినా చూడరు. అసలు ఇంపాసిబుల్. 200 మదానికి రండ్రా బాబు అన్న చూడరు. ఎక్స్ట్రాడినరీ అని బీభత్సమైన మార్కెటింగ్ అయిపోయి హిట్ అయితే కనుక అందులో కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వెళ్తున్నారు. అవును, దానివల్ల వాటికి రెవెన్యూ వచ్చేస్తుంది. బట్ ఈ రోజు సినిమా వారం మనం థియేటర్ల ముందుకు వెళ్ళే కుర్రోళ్ళు, కాలేజ్ స్టూడెంట్లు ఉండట్లేదు. లేబర్ కష్టపడి డే అంతా పనిచేసి నైట్ థియేటర్కి వెళ్ళి జనాల మధ్యలో చూడాలనుకునే వాళ్ళు ఉండట్లేదు. జనాల మధ్యలో చూసే ఆనందం వాడికి తెలుసు. ఇప్పుడు మనం కూడా మనుషులే కదండి, మనిషి అనేవాడు ఒక సోషల్ యానిమల్. సో జనాల మధ్యలోనే చూడాలనుకుంటాడు. వాడు చంపుకుని యూట్యూబ్లో, ఓటీటీల్లో, పైరసీలో చూస్తున్నాడు తప్ప దీనికి ఏమీ అలవాటు పడలేదు. స్టిల్ వాడు జనాల మధ్యలో చూడాలనుకుంటాడు, కానీ రీజనబుల్ రేట్స్ లో రావాలి. ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఐబొమ్మ చూసే వాళ్ళు ఉన్నారని ఆర్జీవి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అంటే గవర్నమెంట్స్ తీసుకోవాలండి. సినిమాటోగ్రఫీ మినిస్టర్లు అంటారు కానీ వీళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ అంటే ఏంటో వాళ్ళు తెలుసుకొని దే హ్యావ్ టు టేక్ యాక్షన్. ఇప్పుడు పేదవాడికి, మన సామాన్యుడికి మనం ఎంటర్టైన్మెంట్ దూరం చేసాము, దాంట్లో గవర్నమెంట్ పాత్ర కూడా ఉంది. ఇప్పుడు రేపు వచ్చే అపోజిషన్స్ కూడా, ఎవరన్నా అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో, మేము ఎలక్షన్ దాంట్లో మేనిఫెస్టోలో కనుక మేము థియేటర్ టికెట్లు అందుబాటులో తెస్తాం డైలాగ్ కాకుండా ఇంత పెడతాం, ఇలా 3 సెక్షన్స్ పెడతాం అని కానీ వాళ్ళు మేనిఫెస్టోలో పెడితే
పెద్ద ఓట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి ఎక్స్చేంజ్ డెఫినెట్ గా ఉంటుంది. 100% ఉంటుంది. అవును, అది స్టాండ్ అయి ఉండాలి. అది గవర్నమెంట్స్ రియలైజ్ అవ్వట్లేదు. మనం పేదవాడికి మనం ఎంటర్టైన్మెంట్ దూరం చేస్తున్నాం, మనం పెట్టుబడిదారులను మనం ఎంకరేజ్ చేస్తున్నాం అనే ఆస్పెక్ట్ వాళ్ళు మర్చిపోతున్నారు. అది వాళ్ళు రియలైజ్ అవ్వాలి. అవును, ఇప్పుడు వాళ్ళు వచ్చి సినిమాలు చూడరు, థియేటర్ దగ్గర అవును. పరిస్థితి ఏంటనేది అవును. వాళ్ళు వీళ్ళు ఏం చెప్తే నమ్మారో లేకపోతే వీళ్ళు ఒక షేర్ తీసి ఇస్తున్నారో వాళ్ళకి కూడా తెలియదు. జరిగిపోతుంది లోపల ఏదేదో. అవును. సో ఇదంతా అది మారాలి, ఖచ్చితంగా మారాలండి. అవును. నువ్వు ఎన్ని కోట్లు పెట్టి తీసినా, నువ్వు పాన్ ఇండియా తీసుకుంటున్నావు, పాన్ వరల్డ్ తీసుకుంటున్నావు కదా, వేరే చోట తీసుకో డబ్బులు. నీకు ఆ డబ్బులన్నీ ఇక్కడే వసూలు చేయాలంటే ఎలా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.